హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీపీ టేస్టీ అడ్డా. ఈరోజు నోట్లో పెడితే ఎంతో రుచికరమైన, అలాగే నోట్లో పెడితే కరిగిపోయేలాంటి ఆలు పరోటా అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఆలు పరోటా చేసుకోవడానికి నేనైతే గోధుమ పిండి అయితే వాడుతున్నానండి. మైదా పిండి వాడకండి, హెల్త్కి మంచిది కాదు. గోధుమ పిండి అయితే ఒక 3 కప్పులు అయితే తీసుకుంటున్నాను. అందులోని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని, చక్కగా వాటర్ అయితే వేసుకొని మనం బాగా కలుపుకుందాము. పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి పరోటా అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది. చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి. మనకి పిండి కలుపుకోవడంలో అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టి చపాతీ ముద్దనైతే నాననిద్దాము. ఈలోపు స్టఫింగ్కి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పొటాటోస్ ఇలాగా తొక్క తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. అవి మెత్తగా అయితే చేసేసుకోవాలండి, ఎందుకంటే మనం పరోటాలు చేసేటప్పుడు సాఫ్ట్గా అయితే ఉండాలి కర్రీ. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పాన్ పెట్టుకొని చక్కగా అందులోని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి. అందులోని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులోని ఒక స్పూను కసూరి మేతి అయితే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదంతా వేసుకున్న తర్వాత ఇందులోని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని అందులో వేసుకొని ఆ మసాలా అంతా దానికి పట్టించేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని ఇంకా దించేసుకోవడమే. ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కర్రీని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చుట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అందులో స్టఫింగ్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. కర్రీ అంతా బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ ముద్ద చూసినట్టుగా అయితే బాగా నానింది కదా, ఇవి కూడా ఉండలు తీసుకొని ఈ షేప్లో అయితే నొక్కుకొని దాంట్లోని కర్రీ అయితే పెట్టాలండి. మనకి కరెక్ట్గా కర్రీ పెట్టే అంత ప్లేస్ లాగా పెట్టుకొని చక్కగా అందులో పెట్టి క్లోజ్ చేసేయాలి. మనకి మిగిలింది తీసేయాలి పైన. చపాతీ ముద్ద అనేది కరెక్ట్గా క్లోజ్ అయిపోయేలా చూసుకోండి, లేకపోతే కర్రీ బయటకు వచ్చేస్తుంది. అలాగా ఈ చపాతీ ముద్ద కూడా మొత్తం అన్నీ బాల్స్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసుకుంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే చక్కగా పిండి జల్లుకొని, ఎక్కువ మనం ఒత్తవలసిన పని లేదండి. ఎక్కువ ఒత్తితే ప్రెస్సింగ్ అయిపోయి కర్రీ బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఫ్లఫీగా అయితే వస్తాయి. ఈ విధంగా ప్యాటర్న్లోనే ఒత్తుకోండి. చూసారు కదా, కర్రీ అనేది ఇన్సైడే ఉంది, అసలు బయటికి రాలేదు. కర్రీ సాఫ్ట్గా ఎందుకు చేసుకోవాలని చెప్పానంటే, ఇది ఒత్తేటప్పుడు మనకి బంగాళదుంప అనేది స్మాష్ అయిపోతే ముక్కలాగా పైకి తగులుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది చపాతీ ఒత్తేటప్పుడు. ఇంకా ఫైనల్గా పాన్ వేడెక్కించుకొని అందు మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చపాతీ అయితే వేసుకొని మనం అటు ఇటు మంచిగా రోస్ట్గా అయితే కాల్చుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఆలు పరోటా అయితే ఇంకా రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావని, నైట్ డిన్నర్ కావని మంచిగా అయితే ఇది ట్రై చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందా అండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. చూసారు కదా, ఇంకా చక్కగా రోస్ట్ లాగా అయితే కాల్చేసుకుంటున్నాను. ఆలు పరోటాకి ఏంటంటే మధ్యలో ఎలాగో కర్రీ ఉండడం వల్ల మనకి ఫోల్డింగ్ అవసరం లేదు. మంచి ఫ్లఫీగా అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకా కర్రీతోని పని లేకుండా చక్కగా ఈ స్టఫ్తోనే పరోటా అంతా తినేయచ్చు. చూసారు కదా, ఫైనల్గా పరోటా అయితే ప్లేట్లోకి అయితే వచ్చేసింది. ఇంకా నోరూరించే పరోటా అయితే ఇంకా తినేయడానికైతే రెడీ అయిపోయింది. ఇలాగా మొత్తం పరోటాలన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వంటలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా తప్పకుండా చూడండి. చూసి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని చూస్తూ లైక్ అయితే ఇవ్వకుండా ఉండకండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ పరోటాలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి ఒక క్వశ్చన్ అండి. నేను కర్రీలోని మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి ఏం వేసానా అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.